సంక్షిప్త భగవద్గీత ర్యాపిడ్ ఫైర్ 11 అధ్యాయం 6 ఆరవ అధ్యాయం పేరు ఏమిటి? ధ్యానయోగం లేదా ఆత్మ సంయమ యోగం. ఈ అధ్యాయంలో ప్రధాన అంశం ఏమిటి? ఇది సాధారణంగా ఉపాసన పరమైనటువంటి యోగం అని అనుకుంటారు. ఇది పూర్తిగా నిధిధ్యాసనకి సంబంధించినటువంటి అధ్యాయం. మోక్షం పొందడానికి వేదాలు సూచించే మార్గం ఏమిటి? జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ఇచ్చేది. జ్ఞానాదేవతు కైవల్యం. ఆత్మజ్ఞానం పొందే 3 దశలు ఏమిటి? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. నిధిధ్యాసనం దేనికి తోడ్పడుతుంది? పొందిన జ్ఞానాన్ని నిశ్చయ జ్ఞానంగా మార్చుకోవడానికి. ధ్యానానికి అవసరమైన మొదటి బాహ్య సాధన ఏమిటి? సమత్వం, సుఖదుఖాన్ని సమానంగా చూడడం. ఉద్ధరేదాత్మనాత్మానం శ్లోకం సారాంశం ఏమిటి? తనను తనే ఉద్ధరించుకోవాలి. తన మీద తనకే నమ్మకం ఉండాలి. ధ్యానం చేయడానికి ఉత్తమమైన ప్రదేశం ఎలా ఉండాలి? శుభ్రమైనది, ఏకాంతమైనది, ప్రశాంతమైనదిగా ఉండాలి. ధ్యానంలో కూర్చునేటప్పుడు శరీరం ఎలా ఉండాలి? శరీరం, మెడ, శిరస్సు నిటారుగా కదలకుండా స్థిరంగా ఉండాలి. ధ్యానంలో దృష్టి ఎక్కడ నిలపాలి? దృష్టి నాసికాగ్రం అంటే ముక్కు చివరపై నిలపాలి. పక్క చూపులు చూడకూడదు. ధ్యానంలో ఉన్న మనసును కృష్ణ పరమాత్మ దేనితో పోల్చాడు? గాలి లేని చోట నిశ్చలంగా ఉండే దీపంలాగా మనస్సు ఎటువంటి చంచలత్వం లేకుండా ఉండాలి.